వాట్ మిస్టర్ విహాన్, ఈ కేసు స్టేటస్ ఏంటి? ఆ 2 కేసులు ఇన్వాల్వ్ అయింది ఒక్కడే సార్. హూ ఈస్ ది అక్యూజ్డ్? మన స్టేషన్లో వర్క్ చేసే కానిస్టేబుల్ ఆదిత్య. ఒక పోలీస్ అయ్యుండి ఇలా చేశాడని బయట తెలిస్తే బట్టలు విప్పకుండానే డిపార్ట్మెంట్ సిగ్గుపోయేలా చేస్తారు. కానీ ఇక్కడ ఏది క్లియర్గా లేదు సార్. రాబరీ అవసరం కోసం చేయలేదు, మర్డర్ రివెంజ్ కోసం చేసిన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు. సస్పెన్స్ కొన్ని క్వశ్చన్స్కి ఆదిత్య దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కాబట్టి మీడియా బయట వాళ్ళకి తెలియకుండా నేను డీల్ చేస్తాను సార్. ఎక్కడున్నా ఇమీడియట్ గా ఆదిత్యని క్యాచ్ చేయండి. ఆదిత్యని ఎలా బయటికి రప్పించాలో, ఎక్కడ బటన్ నొక్కాలో నాకు బాగా తెలుసు సార్. నమస్కారం అమ్మా, నేను ఆదిత్య ఫ్రెండ్. కూర్చోండి. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఒక మనిషి ఫోటో ఉంటే చాలు తన బయోడేటా, అడ్రస్ కనుక్కోవడానికి. మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఆదిత్య నేను చంపేస్తాను. ఆ గుడ్ న్యూస్ నీకు కాదు, నాకు. నీకు తెలిసి నీ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆదిత్యకు నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు. హలో సార్, రావత్ ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు సార్. ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూడండి. ఓకే సార్. సార్, ఆదిత్య మదర్ అన్కాన్షియస్లో ఉన్నారు సార్. ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయండి. ఐమ్ కమింగ్. డాక్టర్, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? రైట్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఆదిత్య ఏ టైంలో అన్నా ఇక్కడికి వస్తాడు. ఓకే సార్. హాస్పిటల్ మెయిన్ 2 ఎంట్రన్స్, ఐసీయూ రిసెప్షన్ దగ్గర మన వాళ్ళు ఉంచండి. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య మిస్ అవ్వబోతాం. గాట్ ఇట్? ఓకే సార్. ఆదిత్య, రావత్ ఇంటికి వెళ్ళి అమ్మ మీద పాయిజన్ అటాక్ చేశాడ్రా. ఏంటి మామయ్య నువ్వు చెప్పేది? అవునరా, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదురా, కానీ బయట నీకోసం రావత్ మనుషులు, లోపల కానిస్టేబుల్స్, ఎస్ఐ నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నారా. మావయ్య, ఈ ఒక్క నైట్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక్కరికి ఇవ్వాల్సింది ఇచ్చి ఇంకోళ్ళకి చెప్పాల్సింది చెప్పేస్తా. సరే, అలాగేరా. వెయిట్ చేస్తుంటా. ఇప్పటి వరకు జరిగింది నీకు తెలియకుండా నీకున్న ప్రాబ్లం వల్ల జరిగిందని ఎస్ఐకి క్లియర్గా చెప్పేదాం ఆదిత్య. చెప్దాం. ఒక చిన్న బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ చేసి చెప్దాం. ఇప్పుడు ఎలా? నా ఎనిమి నా కంటికి కనిపించడు, బట్ వాడితోనే నేను పోరాడాలి. గెలుపో ఓటమో తేల్చుకోవడానికి నాకున్న టైం ఈ ఒక్క రాత్రి మాత్రమే. ఈ నైట్ లోపు వాడిని చంపాలి. హాస్పిటల్ దగ్గర మన వాడిని జాగ్రత్తగా సర్చ్ చేయమను. వాడు ఏ టైం అయినా రావచ్చు. అందరినీ చెక్ చేస్తూ వాచ్ చేయండి. ఈ నైట్ లోపు ఆదిత్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలి.